అందరికీ నమస్కారం అండి. ద మిలీనియర్ మైండ్ సెట్ ఎపిసోడ్కి అండ్ ద యూనిపవర్ ఛానల్ తరపున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. అసలు ఈ డబ్బు ఏంటి, డబ్బు యొక్క మనస్తత్వం ఏంటి, ఎందుకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉండాలి, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండాలి అనే విషయం గురించి మనం అందరం ఆలోచిస్తూ ఉంటాం కదా. అసలు డబ్బు యొక్క మనస్తత్వం ఏంటి అని ఆలోచిస్తే డబ్బుకి కరెంటుకి కొంత సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి. ఏంటి అంటే కరెంటు ఎంత చక్కగా మనకు ఉపయోగపడుతుందో ఎంత డేంజరో కూడా కదా. ఉపయోగపడమే కాదు, అది ఇబ్బంది కూడా కలిగిస్తూ ఉంటుంది. అట్లాగే డబ్బు కూడా మనకి సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా మితిమీరిన ఖర్చులు చేస్తే కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది, అప్పులు ఊబిలో కోల్పోతూ ఉంటాము. ఇంకొక సిమిలర్గా ఉన్న క్వాలిటీ ఏంటంటే ఈ కరెంట్ అనేది ఒక సర్క్యూట్ ద్వారా, అంటే తయారైన దగ్గర నుంచి ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్ ద్వారా వస్తూ కరెంటు పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్ ద్వారా ప్రవహిస్తూ ఉంటుందని కూడా చెప్పొచ్చు. అలాగే డబ్బు కూడా తయారైన దగ్గర నుంచి కూడా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి, ఒక చోటు నుంచి ఇంకొక చోటు, ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి అలా మారుతూ ఉంటుంది. దీన్ని కూడా ప్రవహిస్తుందనే చెప్పవచ్చు. అంటే ఒక చోట నిలకడగా ఉండేది కాదు, ఇలా సర్క్యూట్స్ ద్వారా కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి దగ్గరికి డబ్బు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది ఇలా ప్రవహిస్తూ ఉంది అంటే మరి దానివల్ల మనకేం ఉపయోగం అంటే అది మన ఇంటికి వచ్చినప్పుడు, మన సర్క్యూట్లోకి వచ్చినప్పుడు దానిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము, అది ఉపయోగించుకోవడం నిజంగా మనకి తెలుసా లేదా అనేదే నిజంగా జీవితం అంటే. అంతే, అది కరెంట్నైనా డబ్బునైనా. ఒకవేళ మనకు కావాల్సిన విధంగా కనుక మనం ఉపయోగించుకుంటూ ఉంటే మనకు కావాల్సిన లైట్స్ వేసుకోవచ్చు, చక్క లైటింగ్ వస్తుంది, టీవీ పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్కి, ఏసీకి, గీజర్కి, కూలర్కి, దేనికి కావాలంటే దానికి ఉపయోగించుకోవచ్చు కరెంట్ని మనం చక్కగా ఉపయోగించుకుంటే. ఒకవేళ మితిమీరి ఉపయోగించుకో కరెంటు బిల్లు కూడా పేలిపోతుంది మనకి, అంతే కదా. అంటే ఎంతవరకు ఉపయోగించుకోవాలి, రూమ్లో లేకపోతే మనుషులు అక్కడ లైటు, ఫ్యాన్లు, ఏసీలు ఆపేస్తే మన కరెంటు బిల్లు తగ్గుతుంది కదా. అలాగే మనకి ఎక్కడ కావాలో అక్కడ మాత్రం ఉపయోగించుకుంటూ ఉంటే మనం దాన్ని కంట్రోల్లో ఉంచవచ్చు. డబ్బు కూడా అంతే, ఎక్కడెక్కడ ఖర్చు చేయాలి, ఎలా ఖర్చు చేయాలి అనే విషయం మనకి తెలుసుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. డబ్బు మన చేతికి వచ్చినప్పుడు మన చేతి నుంచి ఇంకొక చేతికి ఎలాగో ప్రవాహం ఆగదు, వెళ్తూనే ఉంటుంది. ఒక చేతి నుంచి ఇంకొక చోటకి వెళ్తూనే ఉంటుంది. ఆ వెళ్ళేదాన్ని ఎలా పంపించాలి అనే విషయం మనకు తెలిస్తే చాలు. ఈరోజు దాని గురించి నేను ఒక 10 అద్భుతమైన విషయాలు చెప్పబోతున్నాను. ఈ విషయాన్ని కనుక మీ జీవితంలో ప్రతిరోజు కూడా మీరు చేసే పనిలో ఈ 10 విషయాలు ఉన్నాయా అనేది మీరు కనుక ఒకసారి రివైండ్ చేసుకుంటే మిమ్మల్ని మీరు ఓకే, నేను ఈ పని చేస్తున్నాను కదా, ఉన్నాయా, ఈ పని చేస్తున్నాను కదా, ఈ లక్షణాలు ఉన్నాయా అనే దాన్ని మిమ్మల్ని మీరు ఒక్కసారి మళ్ళీ అవగాహన చేసుకుంటే మీకు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ 10 విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే సంపాదించడం. ప్రతి మనిషికి కూడా సంపాదించాలనే మైండ్ సెట్ ఉండాలి. ఎవరో తీసుకొస్తారో మనల్ని పోషిస్తారు, ఏదో మనకి లక్షలు వచ్చి పడిపోతాయి, మనం లాటరీలో కొట్టేస్తాము, ఒకరోజు నాకు అవకాశం వస్తుంది, ఆఫ్టర్ 1 year ఐఎమ్ కింగ్ అని ఏదో సినిమా ఒకటి ఉంటుంది కదా. అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా కష్టపడి సంపాదించాలి, మీకున్న టాలెంట్లు ఏంటి అనేది బయటికి తీసి దాని ద్వారా సంపాదించాలి అనే మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్. మరి సంపాదిస్తే సరిపోతుందా అంటే ఈ రోజుల్లో సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. ఏ పని చేసినా డబ్బులు వస్తూ ఉంటాయి. ఒక రోజుకి ఈజీగా ఒక మనిషి 500 నుంచి 1000 రూపాయల వరకు ఈజీగా సంపాదిస్తున్నారు. ఈవెన్ ఒక మామూలుగా ఎలక్ట్రీషియన్ పని చేసినప్పటికీ, ఒక రోజువారీ కూలీగా వెళ్ళినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినా 500 నుంచి 1000 రూపాయలు ఈజీగా సంపాదించగలుగుతున్నారు. కానీ ఈ సంపాదించడం వరకు చేస్తున్నారు. రెండో విషయానికి వచ్చేసరికి ఖర్చు చేయడం. రెండో విషయానికి వచ్చేసరికి దాన్ని కాపాడుకోవడం. అంటే సంపాదించిన దాన్ని కాపాడుకోవడం తెలియాలి. ఒకళ్ళ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి అన్నప్పుడు అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నీకు అవసరం ఉన్నప్పుడు నేను ఇస్తాను, నీ దగ్గర ఉన్న 10,000 నాకు ఇవ్వమని తీసుకుంటూ ఉంటారు. అంటే ఒకళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయంటే, 10 లక్షలు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి వెళ్ళి ఇంట్రెస్ట్ కడుగుతూ ఉంటారు. నేను బిజినెస్ పెడుతున్నాను, ఇన్వెస్ట్ చేయండి అంటారు. లేదు, నా దగ్గర ఫ్లాట్లు ఉన్నాయి కొనండి అంటారు. ఇలా ఒక 100 మంది వాళ్ళ చుట్టూ చేరతారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే. మరి అప్పుడు మన డబ్బుని మనం కాపాడుకోవడం తెలియాలి. ఎక్కడో ఒక చోట టెంప్ట్ అయిపోయి మనం ఆ డబ్బులు పెట్టేస్తే అది మంచా చెడా అని తెలుసుకోకుండా పెడితే అక్కడ ఇరుక్కుపోయి ఆ డబ్బులు ఎదగకుండా అక్కడే ఆగిపోతాయి. మూడో విషయానికి వచ్చేసరికి మనం చేయాల్సిన ఖర్చులకి ముందుగానే లెక్కలేసుకోవాలి. మనం ఏమేం ఖర్చులు చేయాలి అనే దానికి ముందుగానే లెక్కలేసుకుంటే మనం కావాల్సినవి మాత్రమే కొనుక్కుంటాము. నాలుగో విషయానికి వచ్చేసరికి మనం పొదుపు చేయడం నేర్చుకోవాలి. పొదుపు చేయడం చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే ఖర్చు చేయడం మాత్రమే చేసేస్తే పొదుపు చేయకపోతే మనకి అవసరమైన రోజున మనకు కావలసినప్పుడు డబ్బులు మనకి ఎవరు కదా. ఒక మనిషికి నిజంగా బాధ కలిగించేది, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేది ఏంటి అంటే వాళ్ళ చేతుల్లో డబ్బులు లేనప్పుడు, వాళ్ళకి అవసరమైనప్పుడు, అత్యవసరమైనప్పుడు ఎదుటి వారిని దగ్గర చేయి డబ్బులు అడిగితే వాళ్ళు లేవు అంటారు చూడండి. అప్పుడు నిజంగా ఒక వ్యక్తి ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వాళ్ళు చాలా బలహీనపడతారు, చాలా ఇబ్బంది పడతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పొదుపు చేయడం మీరు కనుక నేర్చుకుంటే ఎప్పుడు ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా 5వ విషయానికి వచ్చేసరికి ఖర్చు చేయడం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు మనకి ఒక షూ కావాలనుకుని షూ షాప్కి వెళ్ళాము, అక్కడ చూసాము. షూతో పాటు పక్కన ఇంకొక చెప్పులు కూడా బాగున్నాయి అనిపించింది. భలే ఉన్నాయి, మ్యాచింగ్, నాకు డ్రెస్ మీదకి మ్యాచ్ అవుతాయి, శారీ మీదకి మ్యాచ్ అవుతాయి, భలే మోడల్ బాగుంది అని చెప్పేసి అక్కడ ఏదో డిస్కౌంట్ ఉందని చెప్పేసి అది కొంటాం. ఆ పక్కన ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్ చూసిన వెంటనే ఇది కూడా డిస్కౌంట్ ఉంది, మళ్ళీ మనకి డిస్కౌంట్ వస్తుందో రాదో అని మళ్ళీ దాన్ని కొనుక్కొస్తాం. అంటే అసలు వెళ్ళిన దేనికి కొనుక్కొచ్చేయండి, ఒకదానికి వెళ్ళి 10 కొనుక్కొస్తాం. అంటే ఖర్చు చేయడం మీద మనకు అదుపు లేదు. ఇది చేయడం వల్ల కూడా మనం ఇబ్బందులు పడతాం. మనం చేసే వాటిల్లో వీటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, ఖర్చు చేసే వాటిని. 6వ విషయానికి వచ్చేసరికి లెవరేజింగ్. అంటే మన దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ కూడా బయట నుంచి తెచ్చుకుని మనం దాన్ని మన ఇన్వెస్ట్మెంట్గా మార్చుకుని దాని మీద డబ్బుని ఎలా సంపాదించాలి అనే విషయం కూడా మనకి తెలిసి ఉండాలి. ఇది చేయడం వలన అంటే ప్రతిదీ కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇది కూడా తెలుసుంటే మనకి ఇంకా బాగుంటుంది. ఇంకా 7వ విషయానికి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ అనమాట. మన దగ్గర ఉన్న డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, అది మనకి ఆదాయాన్ని తీసుకొచ్చేది ఇవ్వాలి, అది మన జేబులోకి డబ్బులు తెచ్చేదిగా ఉండే విధంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే త్వరగా పెరుగుతుంది అంటే చాలామంది తెలియంత ఆదాయాన్ని తీసుకొచ్చే విధంగా ఉండే చోట పెట్టుబడి పెట్టడం తెలుసుకోవాలి. అంతేకాదు అంటే ప్రతి చోట ఇవాళ ఎక్కడ పెరుగుతుందో తెలుసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టడం తెలియాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ అందరికీ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు నెగ్లెక్ట్ చేసేది ఏంటి అంటే ఇన్సూరెన్స్ని ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మీ చేతిలో నుంచి డబ్బులు ఇవ్వకుండా ఇన్సూరెన్స్ వాళ్ళే ఆ డబ్బులు చూసుకుంటూ ఉంటారు. అంటే అవి కొంత అమౌంట్ మీరు కట్టిన దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. అట్లాగే మీ కంపెనీకి, మీ బైక్కి, మీ కారుకి ఇన్సూరెన్స్ చేస్తే చాలా లాభాలు ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇన్సూరెన్స్ చేసేటప్పుడు చాలామంది ఇన్సూరెన్స్ చేసేస్తారు, కానీ అది ఇన్సూరెన్సా ఇన్వెస్ట్మెంట్ తెలియకుండా చేస్తారు. ఇన్సూరెన్స్ని ఇన్సూరెన్స్గానే చూడాలి. అది ఇన్వెస్ట్మెంట్గా చూస్తే అక్కడ ఎంత ఎదుగుతుంది, ఎంత % వస్తుంది అనేది తెలియకుండా పెట్టడం వల్ల అక్కడ కొంత అమౌంట్ స్ట్రక్ అయిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయడం తెలియాలి, ఇన్సూరెన్స్ తెలియాలి. దాంతోపాటు ప్రతిదానికి బడ్జెట్ వేసుకోవాలి. మన దేశం బడ్జెట్ వేసుకుంటుంది ప్రతి సంవత్సరం. అలాగే మన రాష్ట్రం కూడా బడ్జెట్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి మన కుటుంబానికి కూడా బడ్జెట్ వేసుకోవాలి కదా. అలా బడ్జెట్ వేసుకోవడం తెలియాలి. తర్వాత మన బిల్లులు చెల్లించడానికంటే ముందు మనం మనకు వచ్చిన ఆదాయంలో నుంచి ప్రతి రూపాయిని ఖర్చు చేసే ముందు దాంట్లో కొంత మన కోసం ఖర్చు చేసుకోవడం తెలిసి ఉండాలి. ఈ 10 విషయాలు కనుక తెలుసుంటే ఖచ్చితంగా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందడమే కాకుండా మనం ఫైనాన్షియల్ నాలెడ్జ్ని గెయిన్ చేసి ఒక అద్భుతమైన స్థితిలో ఉంటాం. అంటే కష్టపడి పనిచేసి బ్రతికే స్టేజ్ నుంచి డబ్బు మన కోసం సంపాదన పెట్టే స్టేజ్కి వెళ్తామన్నమాట. గుర్తుంచుకోవాల్సిన 10 విషయాలు మరొకసారి చెప్తున్నాను. మొదటిది, సంపాదించే మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలి. రెండవది, డబ్బుని కాపాడుకోవడం తెలియాలి. మూడవది, మనం చేసే ఖర్చుల్ని ముందుగానే లెక్కేసుకోవడం తెలియాలి. 4వ విషయానికి వచ్చేసరికి పొదుపు చేయడం తెలియాలి. 5వ విషయానికి వచ్చేసరికి ఖర్చు చేయడం తెలియాలి. 6వ విషయం లివరేజింగ్ తెలియాలి. 7 ఇన్వెస్ట్ చేయడం తెలియాలి. 8 ఇన్సూరెన్స్లో ఎట్లా పే చేయాలి తెలియాలి. 9 బడ్జెట్ వేసుకోవడం తెలియాలి. 10వ విషయంకి వచ్చేసరికి మన కోసం మనం కొంత ఖర్చు చేసుకోవడం తెలియాలి. ఈ 10 విషయాల్ని మీరు మీ జీవితంలో అప్లై చేసుకుంటే మీకు తిరిగే ఉండదు, తగ్గేదేలే అన్నట్లు మీరు ఖచ్చితంగా తగ్గకుండా ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిపోతారు, ధనవంతులు అవుతారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్లాసెస్ జరుగుతున్నాయి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.